అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రచన సుదర్శిని, వ్యాఖ్యానం సుదర్శిని. నమస్తే. కథ పేరు గురు. అమ్మా అమ్మా, మాకు ఈ స్కూల్ చాలా బాగా నచ్చింది అన్నారు పిల్లలు ఆనందంగా. స్కూల్ నచ్చిందా లేదా గ్రౌండ్ నచ్చిందా అంటుంటే లక్ష్మి, నువ్వు భలే తెలుసుకుంటావమ్మా అన్నారు పిల్లలు ఇద్దరు. ఇక్కడ మీ తల్లినే నాకు తెలియదా ఏంటి, మీ రుచులు అభిరుచులు అంటుంటే ఇంతలో పిల్లలు వచ్చారు. వాళ్ళని తమ తల్లిదండ్రులకు పరిచయం చేస్తుంటే వారిలో ఒకరి పేరు గురు అన్నది చింకి. వెంటనే గురునా, నీవేనా గురు అని అందరిలోని ఓ కుర్రాడిని అడిగింది లక్ష్మి. అవునమ్మా, ఇతనే గురు అంది తనని చూపించి చింకి. వాడిని చూసి ఏదో గుర్తుకు వచ్చినట్లు నవ్వుకుంది లక్ష్మి. ఏంటమ్మా అలా నీకు నువ్వే నవ్వుకుంటున్నావు అంది రింకి. అది మా క్లాస్లో కూడా గురు అనే విద్యార్థి ఉండేవాడు. అతను తెలివైనవాడో అమాయకుడో నాకు ఇప్పటికీ అర్థం కాదు అన్నది నవ్వుతూ లక్ష్మి. అదేంటో మాకు చెప్పవా అన్నారు పిల్లలు అందరూ చుట్టూ చేరి. ఇలా రండి, వచ్చి కూర్చోండి అని ఇలా మొదలెట్టింది తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ. అప్పుడు నేను 4వ తరగతి చదువుతున్నాను. మా టీచర్ లలిత గారు వచ్చి, పిల్లలు 2 రోజులు యాత్ర స్కూల్ తరఫున వెళ్తున్నాము, వచ్చేవాళ్ళు రేపు డబ్బులు కట్టండి అని చెప్పారు. వచ్చేవాళ్ళు 250 రూపాయలు కట్టాలి. మహాబలిపురం, చెన్నైలోని మెరీనా బీచ్, కాంచీపురంలోని వరదరాజ స్వామి గుడి, అంటే బంగారు బల్లి వెండి బల్లి గుడికి అని వివరాలు చెప్పింది మా లలిత టీచర్. లక్ష్మి తన స్నేహితులు అందరూ కలిసి వారి వారి ఇంట్లో చెప్పి ఒప్పించి యాత్రకు సిద్ధమైనారు. కావాల్సినవన్నీ సర్దుకున్నారు. ఇది అర్ధరాత్రి లేక తెల్లవారుజామున తెలియలేదే అనుకుంటూ టీచర్తో ఇలా అన్నారు. ఇప్పుడు 3 గంటలు అవుతున్నది మేడం, నిద్ర బాగా వస్తున్నది అన్నారు పిల్లలు. ఇప్పుడు బస్సు వస్తుందమ్మా, బస్సులో కూర్చొని నిద్రపోవచ్చును అంటుండగానే బస్సు వచ్చింది. ఏమిటయ్యా, 2 గంటలకు రమ్మంటే 3 గంటల తర్వాత వస్తున్నావు, టైం సరిపోదు కదా, పిల్లలకు నిద్ర సమయము, ఏంటయ్యా మీరు అని అరిచింది లలిత టీచర్. చిన్న పిల్లలను ఆడపిల్లలను ముందు కూర్చోబెట్టి అబ్బాయిలను గోవిందం మాస్టరు వెనక కూర్చున్నారు. బస్సు ఎక్కడం నిద్రపోవడం అన్నీ 10 నిమిషాల్లో జరిగిపోయింది మాకు. మొదట మహాబలిపురంలోని పక్షి తీర్థం, పల్లవులు కట్టించిన కట్టడాలు, అక్కడి విశేషాలు అన్నీ వివరంగా చూపించారు. అందరం ఫోటోలు తీసుకున్నాము. నేను మాత్రం ఒక పెద్ద బండరాయి పైకెక్కి ఫోటో తీసుకున్నాను. నా తర్వాత అందరూ అక్కడే తీసుకున్నారు ఫోటోలు. ఏమిటి విశేషం అంటే, అక్కడ నిలబడితే మన వెనుక సముద్రం, ఇంకో పక్కన గుహలు ఇంచుమించు అన్నీ వస్తాయి. నీకు ఎలా తెలుసు అని అడిగారు టీచర్ గారు నన్ను. ఇంతకుముందు వచ్చావా అన్నారు. అవును మేడం, మా నాన్నగారు మమ్మల్ని కిందటి సంవత్సరం వేసవి సెలవుల్లో తీసుకొని వచ్చారు మేడం అన్నది లక్ష్మి. మా తరగతిలో అందరూ బాగానే ఉంటాము, కానీ 6 మాత్రం బాగుంటారు. వారిలో కూడా ఒకటి కుసుమ అనే అమ్మాయి చాలా చాలా బాగుంటుంది, బాగా చదువుతుంది, అందరితో బాగా కలిసిపోతుంది. మిగతా 5 ఉన్నారే కొంచెం టెక్కు చూపిస్తారు, అయినా అప్పుడప్పుడే లే
కుసుమ వేసుకున్న గౌన్కి నా హ్యాండ్ బ్యాగ్ కలర్ సరిగ్గా సరిపోతుంది అని తను ఫోటో తీసుకొని ఇస్తానని ఒకసారి ఇవ్వవా అని అడిగింది. నా బ్యాగు తీసుకొని తను ఫోటో తీసుకునింది. వెంటనే ఇచ్చేసింది కూడా. తను చాలా అందంగా ఉంటుంది, చూడడానికి ముచ్చటగా కూడా ఉంటుంది. ఇంతలో గోవిందం మాస్టర్ వచ్చి తన నీలి రంగు అద్దాలు తనకు పెట్టాడు. దాంతో తను భలే బాగున్నది అన్నారు అందరూ. అక్కడి నుండి నేరుగా మెరీనా బీచ్, కాంచీపురం దేవస్థానంలో ఉన్న దేవీ దేవతలను అందరినీ దర్శించుకొని వెండి బల్లి, బంగారు బల్లి తాకి అక్కడ అమ్ముతున్న ప్రసాదాలు, చిన్న చిన్న వస్తువులు మాకు నచ్చినవి కొన్ని కొనుక్కున్నాము. తరువాత మిగతా చిన్న చిన్న గుడులను కూడా దర్శించుకొని అన్నీ చూసుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. మాస్టారు అందరూ ఉన్నారా లేరా అని లెక్క పెట్టుకున్నారు. పిల్లలందరూ ఉన్నారు అని అనుకుంటూ పిల్లలతో ఇలా అన్నారు, ఒకవేళ మీ పక్క విద్యార్థి లేకపోతే నాకు చెప్పండి అన్నారు. సరే సార్ అన్నారు అందరూ. బస్సు బయలుదేరింది. మధ్యలో రాత్రి టిఫిన్కు ఆపారు బస్సును. టిఫిన్ తినేసి బయలుదేరారు. రాత్రి 10 గంటలకు ఒక పిల్లాడు, సార్ నాకు పాస్ వస్తుంది అన్నాడు. బస్సు ఆపించి గోవిందం మాస్టారు ఆ పిల్లాడి అవసరం తీర్చి బస్సు డ్రైవర్తో రైట్ అన్నాడు. బస్సు లైట్ ఆపే ముందు ఒకసారి అప్రయత్నంగా బస్సులోని పిల్లలందరూ ఉన్నారా లేరా అని చూశాడు. వెనకాల ఒక సీటు ఖాళీగా ఉన్నది. డ్రైవర్ గారు బస్సు ఆపండి అని పెద్ద కేక వేశాడు. మాస్టారు సడన్గా బస్సు ఆపడంతో ఉలిక్కిపడి కొంతమంది పిల్లలు నిద్రలేచారు. ఏమైంది మాస్టారు అని అడిగారు లలిత టీచర్. మేడం, వెనుక ఒక సీటు ఖాళీగా ఉన్నది చూడండి అన్నారు కంగారుగా. అవునా, బస్సు బయలుదేరే ముందు అన్ని సీట్లు ఫుల్గా ఉన్నాయిగా అన్నది టీచరు. అవును మాస్టారు, ఇప్పుడు ఎలా, ఎవరు తగ్గారు అంటే మా మాస్టర్కు, మా టీచర్కు, మాకు అందరికీ ఏదో తెలియని భయం మొదలైంది. ఎవరు లేరు అని పేర్ల లిస్టు చదివారు మాస్టరు. గురు ఎక్కడా? ఒరేయ్ శేఖర్, గురు నువ్వు ఒకే సీట్లో పక్కగా కూర్చున్నారుగా. అవును మాస్టారు, బయలుదేరేటప్పుడు ఇద్దరం ఎక్కాము. నేను నిద్రపోయేటప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అన్నాడు శేఖర్ నిద్రమత్తుతో. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ తప్పిపోయాడో ఎలాగా ఇప్పుడు? అప్పుడు మీరు ఎలా చేశారు, ఎలా కనుక్కున్నారు, తనకు ఏమైనా అయిందా వంటి ఎన్నో ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకరు మార్చి ఒకరు భయంతో కంగారుగా అడిగారు రింకీ స్నేహితులు. లేదు, అంతా కంగారు అవసరం లేదు. తను దొరికాడు, ఎక్కడా వెళ్ళలేదు. చెప్తాను వినండి. ఎక్కడ తప్పిపోలేదు, అయినా బస్సులో లేడు. ఏం జరిగింది అని కంగారు మొదలైంది మాకందరికి. ఇలా 1 గంట సేపు గడిచింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తామా అని అనుకున్నారు మాస్టర్ ఆలోచిస్తూ. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు వెతికి పెట్టారా లేదా సిఐడి వారికి చెప్పారా అంటూ ఆతృతగా అడిగారు ఓ ఇద్దరు. మీరు టీవీ సీరియల్స్ బాగా చూస్తున్నారా? తెలుస్తున్నది, అలాంటివన్నీ చూడకండి అంటూ ఇలా చెప్పింది లక్ష్మి. మళ్ళీ బస్సు అంతా సీట్ల కిందంతా వెతికారు. అయినా లాభం లేదు. ఏమి చేసేదిరా దేవుడా అని అనుకుంటుండగానే, ఒరేయ్ శేఖర్, విండో ఓపెన్ చెయ్యరా, గాలి రావడం లేదు అని అమాయకంగా అన్నమాట వినపడింది. ఇది గురు, వాడే ఇప్పుడు మాట్లాడింది అని అర్థమైంది అందరికీ. గురువుకి ఆకలి వేసిన, నిద్ర వచ్చినా ఆగలేడు.
ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అనడానికి వీడు సరిగ్గా సరిపోతాడు. వీడిని పూర్తిగా ఉదాహరణగా చూపించవచ్చును ఈ సామెతకు. మా స్కూల్లో వీడి గురించి అందరం ఇదే అనుకుంటుంటాము. గురువుకి ఆకలి వేస్తే పక్కవాడి భోజనం కూడా తినేస్తాడు. నిద్ర వచ్చిందంటే క్లాసులు టీచర్ పాఠాలు చెప్తున్నా సరే కూడా అలానే కూర్చొని నిద్రపోతాడు. కానీ చాలా మంచివాడు కుర్రాడు. ఎవరు ఏది అడిగినా లేదనకుండా తన దగ్గర ఉన్నవి ఇస్తాడు. అవునా, క్లాస్లో మాస్టర్ ఏమి అనరా, కొట్టరా, తిట్టరా? లేదు లేదు, ఎవరు ఏమీ అనరు. మా టీచర్స్ అప్పుడు చాలా మంచివారు. అంతేకాదు, గురువు అంటే అందరికీ ఇష్టమే. స్కూల్లో వీడి గురించి తెలిసిన వారు అంటే టీచర్స్, క్లాస్మేట్స్ అందరూ తన గురించి ఏమీ చెడుగా అనుకోరు. ఎందుకంటే తనది ఏదైనా ఇస్తాడు, ఏమీ అనుకోడు. కానీ చాలా అమాయకుడు, మంచివాడు. గురు అని మళ్ళీ పిలిచాడు మాస్టారు. వస్తున్నా మాస్టారు అంటూ చివరి సీటు కింద నుంచి బ్యాగులు తోసుకుంటూ నల్లటి దుప్పటి తీసి లేచి వచ్చాడు గురు. వాడిని చూడగానే పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లు అయ్యింది అందరికీ. గురు నల్లగా ఉంటాడు. నిద్రకు ఆగలేక బస్సులోనే సీటు కింద పడుకున్నాడు. కుదుపుల్లో సీటు తగులుతున్నది. అందువలన తనకి సీటుకి మధ్య అక్కడ ఉన్న బ్యాగులు అడ్డంగా పెట్టుకొని తను తెచ్చుకున్న దుప్పటి కప్పుకున్నాడు పైగా. అందువలన చూసినా కనపడలేదు తను. ఎంత పని చేసేవురా గురు, మమ్మల్ని అందరినీ భయపెట్టావు. నువ్వు ఉన్నావు అంతే చాలు. ఆ దేవుడికి కోటి కోటి నమస్కారాలు అని భగవంతుడికి నమస్కారాలు చేశారు మాస్టారు, టీచరు అందరూ కూడా. ఒరేయ్ గురు అంటూ స్నేహితులు చుట్టూ చేరారు స్వచ్ఛమైన ఎంతో సంతోషంతో. అమ్మయ్య, దొరికిపోయాడు. లేదంటే ఏం చేస్తుండేవారో మీరందరూ. తాను ఎంత కష్టపడేవాడో ఏమో, ఎక్కడికి వెళ్ళేవాడో ఏమో పాపం అంటుంటే, ఆ పండ్రా, ఇప్పుడు తనకి 54, 55 సంవత్సరాలు ఉండవచ్చును. తన పిల్లలకి కూడా పిల్లలు పుట్టుండొచ్చు. హాయిగా ఉన్నాడు. మీరేం కంగారు పడకండి, ఇది నా చిన్ననాటి సంగతి అంది లక్ష్మి పిల్లలతో. అప్పుడు అవునా అమ్మయ్య అనుకున్నారు పిల్లలు. అంటే పిల్లలంటే అంతేగా, ఎంత తెలివిగా ఉన్నా అమాయకులేగా పిల్లలు. అప్పుడు మా మాస్టారు ఇలా చెప్పారు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తన పక్క వాళ్ళు ఉన్నారో లేరో చూసుకోవడం కనీస ధర్మం అనిపించుకుంటుంది అన్నారు మాస్టారు. మీరు చిన్నపిల్లలు కాబట్టి అంతగా తెలియకపోవచ్చు, కానీ మీరు కూడా కొన్ని ఇప్పటి నుండే తెలుసుకోవాలి అన్నారు మాస్టర్. నేను తెచ్చిన బహుమతులను ఇంట్లో వాళ్ళకి చూపించి అందరికీ నచ్చిందా లేదా అని అడిగాను. బాగున్నాయే, చాలా బాగున్నాయి అన్నారు కుటుంబ సభ్యులందరూ. అలా జరిగింది గురువుతో మా విహారయాత్ర అంది నవ్వుతూ. ఈసారి మనం అందరం విహారయాత్ర ఎప్పుడు వెళతాం నాన్న అని అడిగారు పిల్లలు. ఈసారి సెలవుల్లో అన్నారు నాన్న. ఎంతో సంతోషంతో అల్లరి చేస్తూ నాన్నని అటు ఒకరు ఇటు ఒకరు గట్టిగా పట్టుకుని, మా నాన్న గ్రేట్, మా నాన్న చాలా మంచివాడు అంటూ అమ్మని వెక్కిరించారు ఆట పట్టిస్తున్నట్టుగా. వెంటనే ఆహా అవునా అంటూ స్కేల్ తీసుకుంది లక్ష్మి. ఈ సన్నివేశంతో పిల్లలు, లక్ష్మితో సహా అందరూ నవ్వుకున్నారు. శుభం లాభం.